గూండాయిజం రావట్లా పాలిటిక్స్. ఒక రాజకీయ పార్టీలు కుమ్ము కాస్తాయి. ఎవడైనా సరే నాకు అవసరం. 95 మంది దొంగ కొడుకులు. ఇలా చేద్దామంటే ఇలా చేయడం కుదరదు సార్, రూల్స్ ఒప్పుకోవండి. ఇలా చేద్దాం సార్ కరప్షన్ అంటే అలా చేస్తానంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఇందాక 100 ఒక్కసారిగా మోడీ గారి చర్యని సమర్థిస్తా మీరు ఆయన్ని మెచ్చుకోవటానికి పంట తీసుకొని కొట్టేట అనిపించింది నాకు. మాకు ఉలికిపడి లేసాం, మిగతా వాళ్ళు సో ఎవడో ఒకటి కొంచెం మొండిగా మూర్ఖంగా వెళ్ళాలంటే. కానీ దీనివల్లనే నల్లధనం అరికట్టబడుతుంది పెద్ద నోట్ల రద్దు వల్ల అనేటువంటిది నేను అడ్డగోలుగా సపోర్ట్ చేస్తాను. ఐ డోంట్ కేర్ అబౌట్ ఒక డిక్టేటర్ లాగా లేకపోతే ఒక కఠినమైన నిర్ణయాల్సిన దమ్ము అండ్ వాడు ఇక్కడ ఉండకూడదు. వాడు మోడీ గారు కూడా ఇవాళ కేవలం దీని ద్వారానే నేను నల్లధనాన్ని అరికడతానన్నప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయాల్సి. కుళ్ళిపోయిన దీంట్లో ఉన్నప్పుడు కుళ్ళి నుంచే రావాలి కదా సార్, వేరే ఆప్షన్ ఎక్కడుంది మనకి? నిజాయితీ పరులు ఉన్న దేశం నుంచి నిజాయితీ పరులు వస్తారు. నిజాయితీ పరులు లేని చోట కూడా మనకు అదృష్టం రావడం ఒకటన్నా. అంటే మీరు ఇప్పుడు మోడీ గారిని పొగిడారు, దానివల్ల చిరంజీవి గారికి ఇబ్బందులు రావంటారు. మన ఎందుకు చెడ్డ మన ఎందుకు ఫీల్ అవుతుంది సార్ మోడీని పొగిడితే? అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఈ తొక్కలో సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున నల్లధనం ఉంటుంది అనేటువంటిది ఒక కామన్ ఒక ఒపీనియన్ ఉంది. ఆ రియల్ ఎస్టేట్లో అడ్డగోలుగా సంపాదించవచ్చు. వాళ్ళకి సైలెంట్ కొత్త మళ్ళీ ఒక ప్యారలైజ్ చేయడం ఒక్కొక్కడు. బాయ్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఆయన కూడా స్టార్ అవుతున్నాడు. ఆయన రేపొద్దున ఆయన బ్లాక్ మనీ ఎవరైనా ఆఫర్ చేస్తే నేను కట్టే రూపాయి దేశానికి ఉపయోగపడుతుంది బికాస్ ఆఫ్ మోడీ. నేను ఎందుకు తప్పు చేస్తాను? నాకు చెప్పిన అవసరం ఏంటి? ఎందుకు ప్రజారాజ్యం ఫెయిల్ అయింది? బట్ ఏదైనా మొత్తానికి అలా ఏ తప్పు చేయను. నువ్వు అవతలాడు అంటుంటే అయ్యో అది ఎట్లా అంటారు ఏమిటండి అనకూడదు. అది తిరిగి కొట్టాలి. కొన్ని వర్గాలు కావాలని చేసినాయండి. కొన్ని వర్గాలేమో అవన్నీ తలుచుకున్న తర్వాత నాకు రాజకీయాలు అసహ్యం ఏర్పడింది. టికెట్లు అమ్మారని అవినీతి అని అది దాన్ని అంటే సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారంటారు. మా ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి కళ్యాణ్ బాబుకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది సినిమాల్లో. ఒకవైపు సినిమాలు చేసుకుంటా రాజకీయ పార్టీలు ఇటువంటి అవసరం అంటారా? అంటే అభిమానులు కోరచ్చు రాజకీయాల్లో రావాలనేటువంటి. జనసేన పార్టీ పెట్టింది, అభిమానులు పెట్టమన్నాను పెట్టలా. లేకపోతే మా చిరంజీవి గారు మా అన్నయ్య. మీకు మంచి ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? కానీ ఇప్పుడు నేను కళ్యాణ్ బాబుతో పనిచేయాలా, అన్నయ్యతో నేను కలిసి ఉండాలా? అంటే మీరు మొత్తం ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ అయిపోయి జీరో అయ్యి ఆల్మోస్ట్ సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చిందని మీరు ఎక్కడో సూసైడ్ చేసుకుందామని కూడా ఎందుకు అనుకున్నా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆరెంజ్ వల్ల లాస్ వచ్చి నా లాసు నేను తిన్న దెబ్బ సినిమా సమయం. ఆ సమయంలోనే కదండి మా తమ్ముడు దేవుడిలాగా వచ్చి, మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ ఇద్దరు అలాగ ఒక స్తంభాలా నిలబడిపోయారు నా పక్కన.